హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్ళాం కదండి. నెక్స్ట్ డే అయితే ఇప్పుడు ఏలూరు నుంచి హైదరాబాద్ అయితే వచ్చేస్తున్నాము. సో ఎందుకు ఏంటి అనేది లాస్ట్ వ్లాగ్లో క్లియర్గా చెప్పాను. మళ్ళీ ఈ వ్లాగ్లో కూడా చెప్తాను. ఈ సూట్ కేసులు వచ్చేసి కెమెలియంట్ అమెరికన్ టూరిస్ట్ నుంచి తీసుకున్నాము. లాస్ట్ టైం మా బావగారు వచ్చినప్పుడు సఫారీ నుంచి తీసుకొచ్చాము అనమాట. అవి యాక్చువల్గా నాకు నచ్చాయి. మా ఇంట్లో కూడా మళ్ళీ యూస్ చేస్తున్నాము. పార్వతి యూఎస్ వెళ్ళేటప్పుడు కూడా అవే సజెస్ట్ చేస్తే అవే తీసుకుందనమాట. బట్ ఈసారి వేరేవి ట్రై చేద్దామని చెప్పి ఈ కెమిలియంట్ బై అమెరికన్ టూరిస్ట్ తెప్పించాము. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి కూడా. సో ఇప్పుడైతే మా అత్తయ్య గారు మా మావయ్య గారు అయితే యూకే వెళ్తున్నారండి. యూకేలో మా తోడికోడలు వాళ్ళు ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళని చూడడానికి అయితే వెళ్తున్నారు. ఇప్పుడు మేము హైదరాబాద్ తీసుకెళ్ళి ఒక 2 days హైదరాబాద్లో ఉంచుకుని చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని అక్కడైతే ఫ్లైట్ ఎక్కిచ్చేస్తాము. అదనమాట వీడియో సినారియో అయితే. ఇంకా లగేజ్ అంతా తీసుకొచ్చి బయటైతే పెట్టాము. వాళ్ళు కీస్ అవన్నీ వేసుకొని అంటే మేముండి హడావిడి పెట్టేస్తే వాళ్ళకి హడావిడి అయిపోతుంది కదా. సో మేము చేయాల్సిన హెల్ప్ అంతా చేసేసి ఇంకా కిందకొచ్చేసి కార్లో లగేజ్ అయితే సర్దుతున్నాము. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఆరాంగా కీస్ వేసుకుంటారు కదా అన్నట్టు ఏ కీస్ ఏది వేసాము ఏంటి అని. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను నెమ్మదిగా పక్కన కూర్చుని అన్నీ చూశానమాట. ఏది ఏ కీస్ దేనికి వేసారు ఏంటి అని. మేము వెళ్ళాలంటే మళ్ళీ మాకు కావాలి కదా. వెళ్ళాలంటేనే కాదు వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు 6 months ఉండరు కదా. సో ఇల్లు అలాగే ఉండిపోతుంది కాబట్టి నేను నెమ్మదిగా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కీస్ గురించి అంతా అడిగైతే తెలుసుకున్నాను. ఇంకా దారిలో అయితే రిలాక్స్ ఫుడ్ కోర్ట్ అని చెప్పి ఎప్పుడు కనిపిస్తుంది. మేము ఎలాగో ఏలూరు నుంచి అప్పుడే బయలుదేరుతాం కాబట్టి ఎప్పుడు ఇక్కడ టిఫిన్ చేసే అవసరం రాలేదు. బట్ ఈరోజు మేము 6కి బయలుదేరదాం అని అనుకున్న వాళ్ళం. ఇంటి దగ్గర 8:30 అయిపోయింది. ఇంకా టిఫిన్ సెక్షన్ పెట్టుకుంటే లేట్ అయిపోతుంది కదా, బయట తినేద్దాం అని అనుకున్నాం. యూజువల్గా జర్నీస్ ఉన్నప్పుడు మ్యాక్సిమం టైమ్స్ బయటే తింటాము. ఇంకా ఈ రిలాక్స్లో ఎప్పటి నుంచో ట్రై చేయాలని నాకు మా హస్బెండ్కి ఉండింది. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా ట్రావెల్స్ ఎక్కువ చేస్తున్నాం కదా. నిజం చెప్పాలి అంటే మేము హైదరాబాద్ ఏలూరు ఎలా తిరుగుతున్నాం అంటే విజయవాడ ఏలూరు తిరిగినట్టు తిరుగుతున్నాం అనమాట. మామూలుగా ఉండట్లేదు. సో టిఫిన్ అంత గొప్పగా ఉందని చెప్పను, బాగానే ఉంది. పర్వాలేదు అనిపించింది. ఒక మోస్తరుగా తినొచ్చు. ఇంకా అక్కడ ఏమీ ఆప్షన్ లేవు ఇంత హైజీన్గా ఇలాగా. వీళ్ళు ఏంటంటే మనకి 7 ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, అట్లా అయితే ట్రై చేశారు షాప్స్ లాగా అదంతా పెట్టి. బట్ నాకెందుకో అంత నీట్గా అయితే లేదు కానీ బట్ తినొచ్చు. 70% బాగానే ఉంది. సో ఇంకా టిఫిన్ చేసేసి అత్తయ్య మామయ్య టాబ్లెట్స్ అవన్నీ వేసుకోవాలి కాబట్టి అవన్నీ వేసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము విజయవాడ నుంచి వస్తే ట్రాఫిక్ అయిపోతుందని చెప్పి కొత్త రోడ్డు వేశారు కదా, ఇంకా దాన్ని అయితే స్టార్ట్ అయ్యి ఆ రోడ్ మీద అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా డైరెక్ట్ గొల్లపూడి ఎక్కేస్తాము. ఖలీల్ ఉంటుంది కదా, ఖలీల్కి దగ్గరలో అయితే ఎక్కుతాం అనమాట. ట్రాఫిక్ అంతా అవాయిడ్ చేయొచ్చు విజయవాడ ట్రాఫిక్ అంతా. ఇంకా శ్రీకర్కి అయితే ట్యాబ్ పెడితే ఇంకా చూస్తూ ఉన్నాడనమాట. అవేంటో నాకైతే అర్థం కావు, వాడికి ఒక్కడికి అర్థం అవుతాయి అవి ఏంటో మరి అలా చూస్తూ ఉంటాడు. సో ఇంకా పడుకో చాలాసేపు చూసావు కదా అని అయితే చెప్పాను. సరే పడుకోవడానికి రెడీగా ఉన్నాడనమాట. సో అత్తయ్య మావయ్య అయితే ఒక స్లీప్ కూడా వేసేస్తున్నారు. నాకు కూడా నిద్ర వస్తుంది నిజానికి. కానీ ఏదైనా అనుకుంటే ఏదైనా మాట ఇస్తే బాధ్యతగా ఉండాలి అని అనుకుంటాను. యాక్చువల్గా ఇవాళ వెళ్ళి రేపే వచ్చేయడం అనేది టఫ్ జాబే. చాలా టఫ్గా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే రీసెంట్గా ట్రావెల్స్ అన్నీ అవే చేస్తున్నాం కాబట్టి. బట్ తప్పట్లేదు, పనులన్నీ అలా ఒకేసారి వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది. ఎందుకంటే మేము ఇంటి దగ్గరే 9 దాటిన తర్వాత ఐ మీన్ రిలాక్స్ దగ్గర టిఫిన్ అంతా చేసేసరికి 9:30 అట్లా అయిపోయింది. ఇంకా 7 దగ్గర ఆగుదాం అనుకున్నాం కానీ బట్ ఎందుకో మళ్ళీ వద్దనిపించింది. ఇంకా విలేజ్ ఆర్గానిక్ ఉంటుంది కదా, దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడైతే ఆగాము. ఆ రోజు గురువారం అనమాట. నేనైతే వెజ్, అందుకని నాకు పెద్ద ఆప్షన్స్ పెద్ద ఎతకడం పెట్టడం అలాంటివి ఏం చేయలేదు. నేను ఎలాగో తినను కదా. సో వాళ్ళు ముగ్గురు విలేజ్ ఆర్గానిక్కే అన్నారు. ఇంకా రాగి సంగటి అవి తిన్నారనమాట వాళ్ళు. నేనైతే పన్నీర్ బిర్యానీ తిన్నాను. శ్రీకర్ ఇంకా అంజన్ కలిసి మటన్ బిర్యానీ ఏదో తిన్నట్టున్నారు. ఇక్కడ బయట స్టాల్స్ ఉంటాయి కదా, ఇక్కడ చీరల షాప్ కనిపించింది. చీరలు కనిపిస్తే వెళ్ళకుండా ఎలా ఉంటాం, కొన్నా కొనకపోయినా ఒక రౌండ్ అయితే వేస్తాం కదా. ఇంకా మా అత్తయ్య అయితే చూద్దాం రా అంటే పోచంపల్లి హ్యాండ్లూమ్స్ ఇంకా చూద్దామని వెళ్ళాం అనమాట. ఎందుకంటే ఆవిడన్ని లైట్ వెయిట్ శారీసే తీసుకెళ్ళాలి. లగేజ్ చాలా తక్కువ వచ్చిందనమాట. మనకి ఎయిర్వేస్ మారిన కొద్దీ మనకి లగేజ్ అనేది అలా రిస్ట్రిక్ట్ అవుతూ ఉంటుంది కదా. అవన్నీ ఎయిర్పోర్ట్ బ్లాగ్లో చెప్తాను. ఇంకా అందుకని లైట్ వెయిట్ శారీస్ ఏమన్నా ఉంటే చూద్దామని అయితే వచ్చారు. అక్కడ చాలా రేట్లు అనిపించాయి నాకు. మన నార్మల్గా షాప్స్ ఉంటాయి కదా, మన ఊర్లో షాప్స్ సిఎంఆర్ సౌత్ ఇండియా ఇలాంటి వాటిలోనే కొంచెం చౌకగా ఉన్నాయేమో అని అనిపించింది. మేబీ ఇక్కడ ప్యూర్ ఐటమ్ అయి ఉండొచ్చు కానీ
బట్ మాకెందుకో అట్లా అనిపిచ్చింది. వాళ్ళు గూడా అంత రెస్పాన్సిబుల్‌గా ఉన్నట్టు అనిపించలేదు. మేము ఒకటి అడుగుతుంటే ఎందుకో యారగెంట్‌గా అనిపిచ్చిందనమాట. ఇది జస్ట్ నా ఒపీనియనే. ఎవరి గురించి నేనిక్కడ చెప్పట్లేదు. సరే కదా అని కొన్ని శారీస్ అయితే చూసాము. ఫైనల్‌గా అయితే ఏమి కొనుక్కోలేదనుకోండి. అది వేరే విషయం. ఇక్కడ నేను, శ్రీకర్ అయితే కొంచెం సేపు స్వింగ్‌తో ఆడాము. అప్పుడు నా చేతిలో ఫోన్ లేదు. మా హస్బెండ్ తీసుకున్నారు ఫోన్ ఏదో కావాలని. ఇంకా వీడియోస్ అయితే తీసుకోలేదు. సో, ఇంకా అక్కడైతే ఒక బేబీ గర్ల్ వచ్చిందనమాట. చాలా క్యూట్‌గా ఉంది ఆ పాప. ఆ పాపనైతే కొంచెం సేపు ఆడించి, ఇంకా మేమైతే వెనక్కి వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడి నుంచి దగ్గరే గదా! యాక్చువల్‌గా ఏంటంటే షాపింగ్స్ ఉన్నాయి. గోల్డ్ షాపింగ్ ఉంది. లలిత జ్యువెల్లరీకెళ్ళాలి. డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకున్నాం గానీ, బట్ మధ్యలో టైం ఉండిందనమాట. ఇంకా ఇంటికెళ్ళి లగేజ్ అంతా ఇంట్లో పెట్టేసి, కొంచెం ఫ్రెష్ అయ్యి, కాఫీ తాగేసి వేడివేడిగా లలిత జ్యువెల్లరీకైతే వచ్చాము. ఇది జేఎన్‌టీయూ లలిత జ్యువెల్లరీ ఉంటుంది కదా! అదనమాట. వాళ్ళకి 1 ఇయర్ యానివర్సరీ అంట నెక్స్ట్ డే. మంచి హడావిడిగా, కలర్‌ఫుల్‌గా ఉంది స్టోర్ అంతా. ఇంకా గోల్డ్ షాపింగ్ ఏదైతే చేయాలనుకున్నామో, ఆ గోల్డ్ అంతా తీసేసుకున్నాము. మా అత్తయ్య కొన్ని బ్యాంగిల్స్ ఏవో కొనుక్కున్నారు. నాకు గోల్డ్ గురించి అంత తెలీదు. అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేనిక్కడ ఏమి చెప్పట్లేదు. ఇంకా మా పాప పెద్ద పాపకి, చిన్న పాపకి మా అని చెప్తూ ఉంటే మా బావగారు వాళ్ళ పిల్లలనమాట. సో, వాళ్ళు సిల్వర్ చైన్‌కి ఆంజనేయ స్వామి లాకెట్ అడిగారనమాట. సో, అవి తీసుకుందామని సిల్వర్ సెక్షన్‌లోకొచ్చాము. నాకెందుకో సిల్వర్ జ్యువెల్లరీ నచ్చుతది. ఇయర్ రింగ్స్, నెక్ పీసెస్ అన్నీ. శ్రీకర్ ఎప్పుడు వేసుకుంటాడు గదా! ఒక చైన్. ముగ్గురికి ఒకేలాంటిది కొనాలని మా అత్తయ్య బాగా ట్రై చేశారనమాట. వాడు ఎప్పటినుంచో అదే చైన్ వేసుకుంటున్నాడు కదా! మేము హైదరాబాద్ వచ్చిన ఇయర్ మా అమ్మ, మా నాన్న అది కొనిచ్చారనమాట. వాడి అక్షరాభ్యాసానికి వెండి పలక, వెండి బలపం అవి తెచ్చినప్పుడు చైన్ గూడా తెచ్చారు. అదేమో అరగట్లేదు. లాకెట్ ఏమో కోల్కతా నుంచి వచ్చిన లాకెట్టే ఉంది. సో, ముగ్గురికి సేమ్ యేసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని చూసారు గానీ, బట్ వాళ్ళిద్దరికే సెట్ అయినాయనమాట. శ్రీకి సెట్ అవ్వలేదు. సరే మళ్ళీ ఇండియా వచ్చినాక కొనిపెడుదురు గానిలే అని చెప్పాను నేను. సరే ఇంక వాళ్ళు షాప్ సీరియస్‌గా చేస్తుంటే, మేమైతే ఇక్కడ నేను, శ్రీకర్ కొంచెం ఫన్ చేస్తా ఉన్నాము. నాకు కూడా ఒక సిల్వర్ చైన్ నచ్చింది. బట్ అదేంటో నా మెడలో పెట్టుకుంటే అంతగా అనిపించలేదనమాట. సరే ఇక్కడ ఎంత పొడవొస్తుందో చూపిద్దాం అని చెప్పి ఇంకా ట్రై చేయడానికి ఎవరు లేరు కాబట్టి నేనే ట్రై చేసేసా పిల్లలకి చూపించడానికి. బావున్నాయి చైన్స్. ఇవైతే తీసుకెళ్లారు. తర్వాత ఇంకా మేము వెళ్ళేసరికి నైట్ 9:30 అట్లా అయిపోయింది. ఇంకా మాకిక్కడ తాటిబెల్లం ఉంటది కదా! తాటిబెల్లంలో దోసలు తినేసి ఇంటికెళ్ళిపోయి పడుకున్నాం. ఇది నెక్స్ట్ డే అనమాట. ఈరోజు లగేజ్ సర్దుకునే హడావిడుంది. గారెలకు పప్పు పోసి పడుకున్నా. మన ఇంటికి ఎవరైనా వస్తే గారె లేకుండా పంపించడం ఎలాగా అనేసి గారెలంటే మా అత్తయ్య ఇష్టంగా తింటారు. సో, దాని గురించి ఏలూరు ఎళ్ళినా కూడా నన్నే వేయమంటారు. సరే అని వేసేసా. ఇది వ్లాగ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.